కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బలము, స్ట్రెంగ్త్. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. లార్డ్, you are my strength. I love you. Psalm 18 verse 1. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి,
అపజయమేచ్చును అపవాదికిని, అపజయమేచ్చును అపవాదికిని. యెహోవా నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. ఎంత చక్కని అర్థవంతమైనటువంటి స్తుతి ఆరాధనతో, కృతజ్ఞతతో కూడినటువంటి కీర్తన. ఈ పాట ఇట్లా రచించి లిరిక్స్ చక్కగా ఒక పాట రూపంలో సమకూర్చి, ఆ లిరిక్స్కి సంగీతాన్ని అందించి, ఇట్లా ఒక అర్థవంతమైనటువంటి ఉజ్జీవకరమైనటువంటి పాట రచించడానికి ఎంత ప్రార్థన అవసరం, ఎంత దేవునితో అన్యోన్య సహవాసం అవసరం. దేవునితో సహవాసం ఉన్నప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, దేవుని వాక్యం ఎరిగి ఉన్నప్పుడు ఇట్లాంటి చక్కని పాటలు ఉద్భవిస్తాయి. తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి కదా. ఎప్పుడో రాశారు, ఎవరో రాశారు ఈ పాట. అంటే ఈ పాటకి ఆధారం ఏంటంటే, ఈ కీర్తనకి లిరిక్స్కి ఆధారం ఏంటంటే, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, Psalm 18 is the basis for this beautiful hymn. Lord, you are my strength, I love you. ఎవరు చెప్తా ఉన్నారు? దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించేవానిగా ఉన్నాడు. అది దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమాండ్మెంట్. దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ us to prosper in all dimensions, to be well in all dimensions, to have strength, to have prosperity, to have peace, to have victory, to have everything. The first and foremost commandment is we must love our God. We must know who formed us in our mother's womb. We must know who has known us even before we are conceived in our mother's womb. Mother will know when the child is conceived in mother's womb. Does mother not know? The symptoms are very clear. Nowadays, authentication is very easy.
there will be some kind of strips, and when the strip is shown to the urine, some characteristic markers will appear on the strip that shows if a woman is pregnant. That is how a woman comes to know if she were to be pregnant. Only then the woman would be mother knows that she is pregnant. The symptoms will be shown not immediately after conception. It takes several weeks for the symptoms to be shown that a woman is pregnant. After that, doctors will come to know the growth of the child in mother's womb. There are so many advanced techniques these days. One of the techniques being ultrascan. Ultrascan is widely used, mild ultrascan, to monitor the child's embryos all round development in mother's womb. How the each of the organs of the baby are growing in mother's womb. The child is invisible to our eyes, but still beautiful scans, ultrasound scans, like that we say. The doctors are able to also say the sex of the child, whether the child is a boy child or a girl child, male or female. See, to this extent, science has advanced. When science and medical knowledge have advanced so much, should we require God? Definitely, we require God. Definitely, we require counseling from God. Definitely, we require constant communication with God. The science may advance, technology may advance, intelligence may grow many a fold, but still, our dependence should be on the Creator God who has formed us in our mother's womb, who knew us even before we are conceived in our mother's womb. These are not my own words. It is very clearly stated in the Bible that God knows us even before we are conceived in our mother's womb. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా, సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావు. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావు. దీనదయాళుడయేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడయేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. అడుగుడి మీకియ్యబడు, వెదకండి మీకు దొరకును. అడుగుడి మీకియ్యబడు, వెదకండి మీకు దొరకును. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. అభయమునిచ్చిన యేసయ్యా. దీనదయాళుడయేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడ
యేసా నీ దాసుని ప్రార్థన వినుమా. తల్లి గర్భమందు మనం ఇంకనూ ఏర్పడక మునుపే దేవుడు మనల్ని తెలుసుకొని ఉన్నాడు. దేవునికి మనము మరుగై ఉండలేదు అన్న సత్యాన్ని మనము గమనించాలి. ఇది వాస్తవం. అందువలన తల్లి కంటేనూ తండ్రి కంటేనూ మనకు అన్యోన్యమైనటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారు? సనాతన కాలంలో అని చాలామంది భావించేవారిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలుగా అయింది. 2000 సంవత్సరానికి ముందు మనుషులు లేరా? మనుగడ లేడా? మనుగడ లేదా? చరిత్ర లేదా? దేవుళ్ళు లేరా? చాలా ప్రశ్నలు ఉండినప్పటికీ బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రశ్నకు చక్కని సమాధానం ఉంది. 2000 సంవత్సరాలకు పూర్వము యేసుక్రీస్తు ప్రభువు అంటే ఈ అంత్య దినములలో యేసుక్రీస్తు ప్రభువు అంటే వాక్యము శరీరధారిగా మన మధ్య ప్రత్యక్షమైనది. అయితే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ఆయన లేకుండా ఏమీ కూడా సృజించబడలేదు. సృష్టించబడినటువంటి ప్రతి సృష్టము యేసుక్రీస్తు ప్రభు ద్వారా సృజించబడింది అన్న సత్యాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలుగా అయింది. అంతకుముందు మనుషులు లేరా? జీవరాశులు లేవా? జీవము లేదా? దేవుళ్ళు లేరా? దేవుళ్ళు అనబడినటువంటి వారు లేరా? వాస్తవం, ఎంతో వాస్తవం. అయితే దీనికి సమాధానం ఏమిటంటే బైబిల్ గ్రంథంలోనే ఉన్నది. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే జీవము, పునరుద్ధానమును జీవమును నేనే. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను. ఈ దినముల అంతమందు మనుష్యులకు కృపాధారంగా యేసుక్రీస్తు ప్రభు శరీర రూపంలో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా? ఈ అంత్య దినముల్లో యేసుక్రీస్తు ప్రభు అంటే యుగాంతమందు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఎందుకంటే మనుషులకు కృపాధారంగా ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. దేవుడి ప్రేమ చూస్తారా? దేవుని ప్రేమ ఏంటంటే ఏ ఒక్క మనుష్యుడు కూడా నశించిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభును ఒక కృపాధారంగా దేవుడు పంపించారు ఈ లోకానికి. అంటే ఏమిటి అంటే ఇక్కడ మర్మం, తండ్రి కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం కదా. వీరు ముగ్గురు కూడా ఎన్నడూ కూడా ఒకరినొకరు ఎడబాసి ఉండలేదు. కుమారుడు తండ్రితో సమానంగా ఉండినాడు. ఈరోజు సిమాట్స్లో ఒక చక్కని మీటింగ్ జరిగింది. ఏమిటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అయిన టీం ఇన్వైట్ చేయబడ్డారు బయోస్పియర్ ఇనాగరల్ ఫంక్షన్కు, తర్వాత ఒక నేషనల్ కాన్క్లేవ్కు. అందులో విశేషం ఏమిటంటే వీరాయన్ సారు వారి యొక్క కుమారుడు దీపక్ నలస్వామి సార్ చక్కగా ఒకే స్టేజ్ మీద కూర్చుండుట ఎంతో చూడ చక్కని విషయంగా ఉన్నది. దీపక్ నలస్వామి సార్ చక్కగా మాట్లాడుతుంటే వీరాయన్ సార్ చూస్తూ సంతోషిస్తూ ఉన్నారు. అదంతా గొప్ప ఆనందకరమైనటువంటి విషయం. కుమారుల్ని కంటాం, వాళ్ళని ప్రయోజకులు చేయాలి కదా. కనడం గొప్ప విషయం కాదు. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం గొప్ప విషయం. ఇద్దరిని ఒకే స్టేజ్లో చూచుట వీరాయన్ సార్ని, నలస్వామి సార్, దీపక్ నలస్వామి సార్ని చక్కగా దీపక్ నలస్వామి సార్ ఆ ట్రెడిషన్, ఆ రిచ్ ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ని కంటిన్యూ చేయడం ఎంతో చూడడానికి సంతోషకరంగా ఉంది. అట్లనే కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురు కూడా వేరు వేరు కారు. వీరందరూ కూడా ఏకమై ఉన్నారు పరలోకంలో. తండ్రితో సమానమైనటువంటి స్టేటస్ కుమారుడు కలిగి ఉండినాడు.
యేసుక్రీస్తు ప్రభు. ఆయన తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యము అని యేసుక్రీస్తు ప్రభు ఎంచుకొనలేదు కానీ, పరిస్థితుల కారణంగా మానవులందరినీ కూడా మరల దేవునితో సమాధానపరచడానికి, మానవులందరి ఎదుట పరలోక ద్వారం తెరవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఏ రూపంలో వచ్చారు ఆయన? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడై ఉండి కూడా దాసుని రూపం దాల్చి, వినయము గల వారి యొద్ద, సాత్వికుల యొద్ద నివసించుటకు ఒక దాసుని రూపం దాల్చి లోకానికి వచ్చారనమాట. ఎందుకని? ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చి, మానవులందరి యొక్క పాపములు ఆయన మీద భరించి, మానవులందరినీ కూడా నీతిమంతులుగా తీర్చి, మానవులందరినీ కూడా నిర్దోషులుగా తీర్చి, మానవులందరికీ కూడా పరలోక ప్రవేశం కల్పించడానికి. పరలోకంలో ప్రవేశం ఎట్లా సాధ్యం? పాపాలు క్షమించబడితేనే పరలోకంలో చేరతారు కదా. అయితే ఆ పాపాలు ఊరికి ఎట్లా క్షమించబడతాయి? ఆయన న్యాయవంతుడు. ఒక లా ఉంది కదా, ఒక చట్టం ఉంది, ధర్మశాస్త్రం దేవుడిచ్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వారే పరలోకంలో ప్రవేశిస్తారు, యాజ్ పర్ ద లా. ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారో, అందులో ఏ ఒక్క ఆజ్ఞనైనా ఉల్లంఘిస్తారో వారు శిక్షకు పాత్రులు, అంటే పరలోకంలో ప్రవేశించరు. దేవునితో వారు ఏమి కూడా పాలు పంపులు పొందరు, నిత్య జీవంలో వారికి ప్రవేశం లేదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ మనుష్యుడు కూడా ఆయన స్టాండర్డ్ని అందుకోలేకపోయాడు. మోషే ఆయన ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడిగా ఉండినప్పటికీ, గొప్ప ప్రవక్త అయినప్పటికీ, దేవునికి మంచి స్నేహితునిగా ఉండినప్పటికీ, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడైనప్పటికీ, మంచి లీడర్ అయినప్పటికీ, ఆయన యొక్క స్టాండర్డ్స్, రైటియస్నెస్, దేవుని యొక్క రైటియస్ స్టాండర్డ్స్ మోషే కూడా అందుకోలేకపోయినాడు. అందుకనే మోషే యొక్క ఆత్మను బట్టి సాతానుడు దేవుని యొక్క దూతతో తర్కిస్తున్నాడు. మోషే మరణమైనప్పుడు ఆయన ఆత్మను బంధించాడు. ఎవరు? సాతానుడు. మోషే నాకు సంబంధించినటువంటి వాడు, మోషే ఆత్మను నేను విడిచిపెట్టను, పరలోకానికి నేను వెళ్ళనివ్వను. ఎందుకని? మోషే ఒక ఐగుప్తీయుని చంపినాడు కదా. దేవుని ఆజ్ఞ ఏమని చెప్తోంది? thou shall not commit killing, thou shall not kill, thou shall not kill అని దేవుని వాక్యం చెప్తోంది. thou shall not murder అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మోషే ఒక ఐగుప్తీయుని చంపి ఉన్నాడు. అందువల్ల సాతానుడు మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలను, మనలో ఉన్నటువంటి ఆ లోపాలను, మనం చేసినటువంటి పాపాలను దేవుడికి చూపించి, ఇదిగో పలానా వ్యక్తి ఈ పాపం చేశాడు, పలానా వ్యక్తి పాపం చేశాడు, పలానా వ్యక్తి పాపం చేశాడు, కాబట్టి ఈ వ్యక్తి యొక్క ఆత్మ పరలోకం ఎంత మాత్రం కూడా చేరడానికి వీల్లేదు, వీరు న్యాయబద్ధంగా శిక్షకు పాత్రులు, అంటే నాకు చెందినటువంటి వారు, నేను ఎట్లా అవిధేయుడినై పాపం చేసి పాతాళంలో ఉండడానికి నిత్య పాశములతో బంధించబడ్డాను, వీరు కూడా నేనున్నటువంటి ఆ పాతాళంలో, అగాధంలో వీరు కూడా యుగ యుగాలు, తరతరాలు అగ్ని, ఆరని, పురుగు చావని, ఏడ్పు, పండ్లు కొరుకుట ఉన్నటువంటి ఆ పాతాళంలో ఉండవలసిందే అని చెప్పి దేవునితో తర్కిస్తున్నాడు సాతానుడు. దేవుడు ఎట్లా సాతానుడికి బదులు చెప్పాలి? అందుకని చెప్పి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి, కుమారుడు తండ్రి ఒకటే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. త్రిత్వమునందు ఒక్కరేగా ఉన్నారు. త్రిత్వమునందు ఒక్కరుగా మరి ఒక్కరే త్రిత్వముగా మన నిలబ్రోచుచు సాతానునిపై విజయమునందగనో శక్తి నిరక్తితో నొసగిన మా త్రియేక దేవునికి వందనమో వందనమో, త్రియేక దేవునికి వందనమో వందనమో, త్రియేక దేవునికి. మానవ సహవాసంబును కోరి మానవం సృష్టించి, దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా దేవునికి ప్రభునకు ప్రణామాంజలులు. వందనమో వందనమో, త్రియేక దేవునికి. చూసారా, త్రిత్వమునందు ఒక్కనిగా ఉన్నాడు దేవుడు. మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు అంటాం కదా హిందూ మిథాలజీలో. అట్లానే ఈ గొప్ప మర్మము అర్థం చేసుకోవడం కష్టం. అప్పుడు దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క జ్ఞానం కొరకు మనం వేడుకోనాలి. త్రిత్వము అంటే ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు అంటాం. అయితే వారు
ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఈ త్రిత్వము ఏకమై ఉన్నారు. ఒకరినొకరు ఎడబాయనటువంటి వారిగా ఉన్నారు. ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారిగా ఉన్నారు. ముగ్గురు ఏకమై ఉన్నారు అని చెప్తా ఉన్నాం. ముగ్గురు సమానమై ఉన్నారు. తండ్రితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచుకోలేదు కానీ తండ్రి వాక్కుకు విధేయుడే. చూసారా రాముడు ఎంత విధేయుడయ్యాడు. దశరథుడు తర్వాత రాజు ఎవరు? వారసుడు ఎవరు? రాముడేగా. అయితే కైకేయి యొక్క దాసి మంధర, నీ కుమారుడు రాజు అవ్వాలి, నీ సవిత అయినటువంటి ఆమె యొక్క కౌసల్య యొక్క కుమారుడు రాముడు పట్టాభిషేకం అయితే ఇంక నీ గతి ఏమవుతుంది, నీ బిడ్డల గతి ఏమవుతుంది అని చెప్పి చూసారా. కైకేయి ఎంతో రాముడిని సొంత కుమారులాగా ప్రేమించింది. ఆవిడకి ఏమీ దోషం లేదు. ఆవిడ హృదయంలో ఏమీ రాముడి పట్ల ద్వేషం ఏం లేదు. ఇక్కడ వచ్చింది ఎక్కడ అంటే విషబీజం పోసేవారు. కుండెడు పాలు ఉన్నాయి. ఆ కుండెడు పాలలో ఒక్క విషబిందువు వేస్తే ఆ పాలు తాగడానికి వీలవుతుందా? అట్లా కైకేయి ఆమెకు ఏమి కూడా రాముడు అంటే ఆమె కుమారుడే. తన కుమారులు ఎట్లాగనో రాముడిని కూడా దశరథుడికి 3వ భార్య కైకేయి. ఆమె యొక్క సహోదరి కుమారుడు అంటే పెద్ద భార్య, దశరథుడి యొక్క పెద్ద భార్య కుమారుడు రాముడు తమకి ఏమి కూడా శత్రుత్వం లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, పగలేదు. రాముడు రాజు అయితే ఆమెకు ఎంతో సంతోషమే. కానీ ఇక్కడ విష బీజము ఎవరో నాటారు, ఎవరో చిచ్చుపెట్టారు. ఎవరో ఏదో ఒక చెడ్డ తలంపు. చూసారా, సాతానుడు అట్లా వస్తాడు. ఇది నిజమా అని సాతానుడు వచ్చాడు కదా. అవ్వ ఆదంలో ఏమి కూడా లోపం లేదు. దేవుణ్ణి వారు ప్రేమించేవారిగా ఉన్నారు. అట్లా ఈ కైకేయి యొక్క దాసి వచ్చి రాముడు పట్టాభిషేకం జరిపితే రాముడు రాజుగా ఉంటే దశరథుడి తర్వాత నీ గతేం కాను, నీ బిడ్డల గతేం కాను. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. దశరథుడు దగ్గర నువ్వు దశరథుడికి ఎంతో నీవు ఇష్టమైనటువంటి భార్య కదా, కాబట్టి నువ్వు అప్పుడే ఒక వాగ్దానం తీసుకొనాలి. రాముడిని వనవాసానికి పంపించేసేయాలి. చూసారా, తండ్రి వాక్కును విని రాముడు వనవాసానికి వెళ్ళాల. అట్లాగనే యేసుక్రీస్తు ప్రభు తండ్రి వాక్యానికి విధేయుడై సంపూర్ణంగా మరణమగునంతగా యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించారు. అంటే పరలోకం విడిచిపెట్టి భూలోకం రావడం కాదు. భూలోకంలో ఎన్నో కష్టాలు పడ్డారు. రాముడు అరణ్యంలో ఏమన్నా తక్కువ కష్టాలు పడ్డాడా? ఎన్ని కష్టాలు పడ్డాడు. అట్లా యేసుక్రీస్తు ప్రభు ఎన్నో కష్టాలు వాళ్ళు అయ్యారు. ఎందుకని ఆయన కోసం కాదు, సమస్త మానవుల కోసం, సమస్త మానవులందరి యొక్క పాపములు ఆయన భరించుట కొరకు, పాప నివృత్తి కొరకు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా. యేసుక్రీస్తు ప్రభు నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ అంటే పాపక్షమాపణ అంటే పరలోక రాజ్యము వాగ్దానము చేయబడి ఉండలేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. పక్షపాతం ఏం లేదు. నాకెందుకు పక్షపాతం? హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరిలోనూ ప్రవహించే రక్తం ఒకటే కదా. ఈ భేదభావాలు నాకేమీ లేవు. సువార్థికులకు అస్సలు ఉండవు, ఎవాంజలిస్టులకు అస్సలు ఉండవు. కానీ సత్యం ఏమిటో మనం గ్రహించాలి కదా. యేసుక్రీస్తు ప్రభు నామంలో తప్ప మరి ఏ నామంలోనూ రక్షణ, పాపక్షమాపణ వాగ్దానము చేయబడి ఉండలేదు. వారెంత గొప్పవారన్నా కావచ్చు. మహాత్మా గాంధీ మహాత్ముడు కదా, ఆయనలో కొరత ఉంది చెప్పండి. ఆయన రక్తం చిందించలేదా? ఎందుకని దేశం కోసం కాదా, మనుషుల క్షేమం కోసం కాదా? అయినను యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ ఉంది. నేను చిందించవచ్చు రక్తం, నేను అర్పించవచ్చు రక్తం, కానీ నేను రక్తం చిందించినప్పటికీ నేను చిందించినటువంటి రక్తం వల్ల మానవులందరికీ పాపక్షమాపణ కలుగునేరదు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను కాను. మనమందరం కూడా ఏదో ఒక రీతిగా తప్పిపోయినటువంటి వారం. మన ప్రవర్తనలోనో, మన మాటల్లోనో, మన క్రియల్లోనో, మన తలంపుల్లోనో తప్పిపోయి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు అన్నటువంటి ఆ సత్యాన్ని మనం అందరం కూడా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, ఆయనే దేవుడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మానవులకు దైవత్వాన్ని మనం ఆరోపించకూడదు. ఎవరు దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన తల్లి గర్భంలో మనల్ని పిండముగా ఏర్పడక మునిపే ఎరిగినటువంటి వారు ఎవరు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు.
ఏమిటి పేరు కొత్తగా ఉందే? రాముడు తెలుసు, కృష్ణుడు తెలుసు, తర్వాత విష్ణువు తెలుసు, బ్రహ్మ తెలుసు, మహేశ్వరులు తెలుసు. తర్వాత ఇంకేమిటి? నాకు ఇస్లాం గురించి అసలేం తెలీదు. అందుకని ఇస్లాం గురించి నేనెట్లా మాట్లాడతాను? ఖురాన్ నేనేమన్నా చదివానా? రామాయణం చదివాను, మహాభారతం చదివాను, విన్నాను గనక ఏదో మాట్లాడుతున్నాను. నాకు అంతకు మించి ఏం తెలుసు? ఏదో పండితులు, మా టీచర్స్ అందరూ కూడా బ్రాహ్మిన్స్. అట్లా వాళ్ళతో ఉండి ఏవో కొంచెం 4 ముక్కలు మంచి విషయాలు అబ్బాయి, అంతే కదా! మా టీచర్స్ అందరూ కూడా బ్రాహ్మిన్స్ అనమాట. దేవుని కృప వల్ల వాళ్ళ నుంచి 4 మంచి గుణాలు నేర్చుకున్నాను. అవి చెప్పాలి కదా! నేను దాచిపెట్టుకుంటే ఏంటి? దయ, కరుణ, సహాయం ఇట్లాంటి మంచి విషయాలన్నీ కూడా మా టీచర్స్ బ్రాహ్మిన్స్ అనమాట. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అట్లా అబ్బాయి అనమాట కొంచెం 4 ముక్కలు. మనం తెలుసుకున్నటువంటి 4 ముక్కలు చెప్పాలి కదా! అట్లనే బైబిల్ గ్రంథం చదివి చర్చికి వెళ్ళి నేర్చుకున్నటువంటి విషయాలు మాత్రమే కాకుండా నా సొంత అనుభవం యేసుక్రీస్తు ప్రభుతో నాకున్నటువంటి సొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఫెలోషిప్ ఉంటుంది కదా, ఆ ఫెలోషిప్ని బట్టి నేను చాలా విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. రుచి చూచి ఎరిగి తినే యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తినే యెహోవా ఉత్తముడనియు. మామిడి పండు చూడండి, మామిడి పండు మధురంగా ఉంటుంది, తీపిగానే ఉంటుందిలే, చేదుగా ఎందుకు ఉంటుంది? ద్రాక్ష పళ్ళు మధురంగా ఉంటాయి, తీపిగానే ఉంటాయి, చేదుగా ఎందుకు ఉంటాయి? ఇంకా మామిడి పళ్ళలో కూడా ఆ రకం బట్టి బంగినపల్లి ఒకలా ఉంటుంది, తర్వాత రసం ఒకలా ఉంటుంది, చాలా ఉన్నాయి కదా. అరటిపళ్ళలో కూడా చక్కెరకేళి ఒకలాగా ఉంటుంది, అమృతపాణి ఒకలాగా ఉంటుంది. తర్వాత ఇట్లా అరటి పండుకుండే రుచి వేరు, మామిడి పండుకుండే రుచి వేరు, తర్వాత పనసకాయకుండే రుచి వేరు, పనస పండుకుండే రుచి వేరు. ఏం చెప్తున్నానంటే మామిడి పండు తీయగా ఉంటుందని చెప్తే ఎట్లా అర్థమవుతుంది? యాపిల్ రుచి, యాపిల్ ఎన్నడూ తిననటువంటి వారికి ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు స్లమ్ ఏరియాస్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దేవుని కృపను బట్టి అనేక ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్కి నేను వెళ్ళి క్రీస్తు ప్రేమను చూపిస్తానమాట. నన్ను షూట్ చేసేవారు. నన్ను షూట్ చేయకండి, నన్ను ఎందుకు షూట్ చేయడం? నేనేమైనా మతాలు మార్పిస్తున్నాను? అట్లాంటిది ఏం లేదు, అట్లాంటి ఉద్దేశాలు కాదు. దేవుని ప్రేమ అందరూ కూడా ఎరగాలి. యాపిల్ రుచి తెలియనటువంటి వాళ్ళకి యాపిల్ చూపించడం ఏమిటి? అది మతం మార్చడమా? ఏమైనా చెడు దురుద్దేశమా? ప్రేమే కదా. దేవుడు నాకు ఇచ్చింది వాళ్ళతో పంచుకుంటాను, అంతే కదా. 4 ముక్కలు మా టీచర్స్ నేర్పాను, ఆ 4 ముక్కలు వాళ్ళకి నేర్పద్దు. అంతేగాని ఇందులో ఏమి కూడా అల్టీరియర్ మోటివ్స్ అట్లాంటివి ఏమి కూడా లేవన్నమాట. హిడెన్ ఎజెండా ఏమి కూడా లేదనమాట. వరల్డ్ మ్యాప్లు మార్చడం, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ మార్చడం, ఫ్లాగ్స్ మార్చడం, ఇట్లాంటి అల్టీరియర్ మోటివ్స్తో నేను వెళ్ళను. కానీ ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ అవసరత ఎరిగి, వాళ్ళ అవసరతను బట్టి దేవుని నామంలో ప్రార్థన చేసి వాళ్ళకి చేయగలిగినటువంటి సహాయాన్ని చేస్తాను. స్లమ్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారమో, ఫ్రూట్సో, బట్టలో, చెప్పులో అట్లాంటివి ఇస్తూ ఉంటాను. ఎందుకని దేవుడు నాకు ఇవ్వలేదా? మీ ప్రేమ మాటతోనే కాదు, క్రియలతో కూడా ఉండాలి, అంతే కదా. ఎంతో ప్రేమగా మాట్లాడతారు, అయితే క్రియలు అయితే ఉండవు వాళ్ళ దగ్గర. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కడుపు నిండుతుందా మాటలతో? ఎందుకు వచ్చింది? అయితే యేసుక్రీస్తు ప్రభు మాటల ద్వారా కడుపు కూడా నిండుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నా వద్దకు వచ్చేవారు ఎన్నడూ కూడా దప్పికొనరు. హీ హూ కమ్స్ టు మీ విల్ నెవర్ థర్స్ట్, హీ హూ కమ్స్ టు మీ విల్ నెవర్ గో త్రూ హంగర్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక తల్లిలాగా తండ్రిలాగా మన ప్రతి అవసరత తీర్చేవారిగా ఉన్నారు. మనం ఎక్కడునో దావీదు చెప్తా ఉన్నాడు, అరణ్యంలో ఉండినా, ఎక్కడ భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉండినా, ఎడారిలో ఉండినా, మరణాపాయ పరిస్థితుల్లో ఉండినా దావీదు యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు సహాయాన్ని పొందుకొని ఉన్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచాలి. అది ఫస్ట్ థింగ్. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్. ఎవరా దేవుడు? ఎవరి నామంలో పాపక్షమాపణ ఉన్నది, ఎవరి నామంలో రక్షణ ఉన్నది అంటే యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉన్నదన్న సత్యాన్ని మానవులందరూ కూడా తెలుసుకోవాలి. ఏ భేదం లేదు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధులు అన్నటువంటి వ్యత్యాసం ఏమి కూడా లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నటువంటి ఈ ఫండమెంటల్ ట్రూత్ని మనుషులందరూ కూడా తెలుసుకోవాలి. గలీలీ ఏం చెప్పాడు? సూర్యుడు కాన్స్టెంట్గా ఉన్నాడు, ఎర్త్ మాత్రమే
సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని వాస్తవం చెప్పాడు. ఎవరన్నా గెలీలియో చెప్పింది ఆ కాలంలో నమ్మారా? నమ్మకుండా ఆయన శిక్షించారు. అందువల్ల సత్యాన్ని మనం ఎరగాలన్నమాట. సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులోనే రక్షణ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే మానవులందరి పాపాల కొరకు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టినంతగా యేసుక్రీస్తు ప్రభు మానవుల్ని ప్రేమించారు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. ఇప్పుడు మనం లెంట్ సీజన్లో ఉన్నాం. ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖున గుడ్ ఫ్రైడే జరుగుతుంది. ఏంటంటే ఆ గుడ్ ఫ్రైడే దినము పస్కా గుడ్ ఫ్రైడే. జూయిష్ పీపుల్ ఎట్లా పస్కాని ఆచరిస్తారో క్రైస్తవులు అట్లా గుడ్ ఫ్రైడేని ఆచరిస్తారనమాట. పాస్ ఓవర్ అంటే ఏంటంటే పాసింగ్ ఓవర్ ఆఫ్ డెత్ అనమాట. మన మీదకి రావాల్సినటువంటి డెత్ పెనాలిటీ, మన మీద రావాల్సినటువంటి ఆ మరణ శిక్ష ఎవరు అనుభవించారు? యేసుక్రీస్తు ప్రభు మనము న్యాయముగా అనుభవించవలసినటువంటి శిక్ష అనుభవించారన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనము పాపులమని, మనం దేవుని ఎదుట దోషులమని, మనం అపరాధం చేసి ఉన్నామని, మన క్రియల్లో, మాటల్లో, తలంపుల్లో మనం తప్పిపోయామని మనం ఒప్పుకొనాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ బైబిల్ ఇప్పుడు చదివి చెప్పాలంటే సాధ్యమా చెప్పండి? ఈ మాటలు నా సొంతంగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే నేను పెట్టుకోగలనా చెప్పండి? ఆయన నా నోట్లో ఏ మాట అయితే ఉంచుతారో అదే కదా నేను చెప్పగలను. నీ నోరు బాగా తెరుము, నేను దానిని నింపేదను. ఓపెన్ థై మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్ అని దేవుడు నాకు వాగ్దానం ఇవ్వబట్టి నేను ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడ నిలబడి మాటలను నోరు తెరిచినా కూడా దేవుడు ఆ మాటలు నాకు ఇస్తా ఉన్నాడు. ఆయన ఇవ్వకుండా నేను ఎట్లా మాట్లాడగలను? ఎంతోమంది నిష్ణాతులు ఉండవచ్చు, ఎంతోమంది పండితులు ఉండవచ్చు, ఎంతోమంది మంచి టాలెంట్ ఉన్నటువంటి వారు ఉండవచ్చును. వారు చేయలేనటువంటి ప్రసంగాలు నేను ఎట్లా చేస్తా ఉన్నాను? ఒకటా రెండా 3500 ప్రసంగాలు, 3500 వర్తమానాలు, ఇది ఎట్లా సాధ్యం చెప్పండి? నా యూట్యూబ్ ఛానల్ చూస్తే నేనున్నా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఆ వర్తమానాలు అట్లా ఉండిపోతాయి కదా. చైనాలో ఉండినప్పటికీ, చైనాలో 2 సంవత్సరాలు ఉన్నాను. చైనాలో ఉండినటువంటి 2 సంవత్సరాలు కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ టాలెంట్ని, ఆ టైంని, ఆ రీసోర్సెస్ను, ఆ ఆపర్చునిటీస్ని ఉపయోగించుకున్నాను. అది కదా విషయం. చైనా తీసుకెళ్లారు యేసుక్రీస్తు ప్రభు. కృతజ్ఞత ఉండొద్దు? యేసుక్రీస్తు ప్రభు అర్హత లేని నా ఎడల నా ప్రార్థన ఆలకించి నన్ను మంచి ఏమిటది ఆ వాగ్దానం ఏంటి? మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. మనోహర స్థలము చైనా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా? నేను అసలు చైనా అంత బాగుంటుంది, అంత అడ్వాన్స్ అయిన కంట్రీ, అంత సైంటిఫిక్గా టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయిన కంట్రీ అని నేను చూస్తే కానీ ఆశ్చర్యపోయాను. చూస్తే కానీ తెలియలే నాకు. మనోహరమైనటువంటి స్థలంలో నాకు పాలు ప్రాప్తించిన, ఎటు వెళ్ళినా కూడా సుందరమైనటువంటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నటువంటి విరబూసే మొక్కలు, ఎటు చూసిన పచ్చదనం, అసలు పొల్యూషన్ అనేది లేదు. నేనేమనుకున్నానంటే చైనా చాలా పొల్యూషన్గా ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వర్క్ బర్డెన్ చాలా ఉంటుంది, చాలా రిలీజియస్ ఫ్రీడమ్ ఉండదు. అక్కడ నేను వెళ్తే చర్చ్ నాకు ఉండదు, అక్కడికి వెళ్తే నేను వాక్యం ప్రకటించడానికి ఉండదు. ఇవన్నీ కూడా నా అపోహలు. అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యి చూస్తే కానీ వాస్తవం తెలియలా. అసలు సౌండే వినపడదు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్కన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వెనకాతల వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ముందు వెహికల్స్ వెళ్తూ ఉంటే సౌండే రాదు. సౌండ్ పొల్యూషనే లేదు. వెహికల్స్ అటు వెళ్తాయి, ఇటు వెళ్తాయి, వెనక ఉంటాయి, ముందు ఉంటాయి, ఎక్కడ ఎమిషన్సే ఉండవు. ఇక్కడ బ్లాక్ స్మోక్, హార్న్ అట్లాంటి హార్న్ ఎక్కడ వినపడదు. ఆ 4 రోడ్స్ కలిసే జంక్షన్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది, యాక్సెసిబుల్. ఇక్కడ 4 రోడ్లు కలిసే జంక్షన్ ఉంటే ఈ విగ్రహము, ఆ విగ్రహం, ఆ సిలువు, ఈ సిలువు, ఈ యేసుక్రీస్తు ప్రభు బొమ్మ, మరియమ్మ గారి బొమ్మ పెట్టేసేది. ఎందుకు వచ్చింది మనకి? యేసుక్రీస్తు ప్రభు ఆయన బొమ్మ పెట్టమన్నారా? సిలువు పెట్టమన్నారా? 4 రోడ్లు జంక్షన్ కలిస్తే చాలు, ఒక సిలువు పెట్టేసేది, ఒక యేసుక్రీస్తు ప్రభు విగ్రహం పెట్టేసేది. హుస్సేన్ సాగర్లో పడిపోయినటువంటి బుద్ధ విగ్రహం కోసం మనం ఎందుకు, దానికోసం నేనెందుకు మాట్లాడాలి? నాకేమైనా బుద్ధుడి గురించి తెలుసా? నేను బుద్ధ విగ్రహం గురించి మాట్లాడడానికి అర్హుడిని కాదు. అందువల్ల నేను హుస్సేన్ సాగర్ గురించి, బుద్ధ విగ్రహాన్ని గురించి నేను మాట్లాడను. నాయన యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడడానికి ప్రభు నన్ను ప్రత్యేకపరుచుకున్నారు. ఎక్కడ? బ్రాజిల్లో. అంత ఏమిటది చదువుకున్నవాడు కాకరకాయని కేకరకాయ అన్నాడంట. ఆయన ఏమన్నా విగ్రహం చేయమన్నారా? ఏమిటంటారు? సాల్వేడియోరో అదేదో విగ్రహం. సాల్వేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో అర్థం. ఎక్కడో ఉన్నతమైనటువంటి శిఖరం మీద విగ్రహం పెట్టారు. ఏమిటి అత్యున్నతమైనటువంటి స్థానమో ఏమిటి? దేవునికి, మన దేవుని దృష్టిలో మన హృదయం కదా. మన హృదయంలో లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు అక్కడెందుకు? హృదయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఉండడు. ఎందుకు వచ్చింది? ఎందుకు ఇవన్నీ కూడా షోకేసింగ్? ఏదో జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కోసమో, ఏదో ఫండ్స్ కోసమో, ఏదో అడుక్కోవడం. ఇదొక అడుక్కునే విధానం.
యేసుక్రీస్తు సిలువ పెట్టుకొని అడుక్కోవడం, యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకొని అడుక్కోవడం. అడుక్కోవడానికి 4 అనేక మార్గాలు కదా! ఇదొక అడుక్కునే మార్గం అంతే. యేసుక్రీస్తు ప్రభు రూపం ఎవరికి తెలుసు? ఆయన రూపం వాక్య రూపం కాదా? ఆయన ఏమైనా బొమ్మలు పెట్టమన్నాడా? ఎదుటి వాళ్ళు చేసేదేమో రంకు, మనం చేసేదేమో సంసారం. వాళ్ళు పెట్టేదేమో విగ్రహారాధన, నేను పెట్టుకునేది విగ్రహారాధన కాదా? సాల్వేడియార్ అని చెప్పి ఏదో సాల్వేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని ఒక పెద్ద విగ్రహం ఎందుకు వచ్చింది? ఆయన ఏమైనా విగ్రహం పెట్టమన్నాడా? విగ్రహారాధన దేవుడికి ప్రీతికరమా? ప్రీతిపాత్రమైందా? ఆయన హృదయంలో చోటే కదా కోరుకున్నారు. నీ హృదయమో దేవుని ఆలయమో, నీ దేవుడు మలసిన మందిరమో. మన హృదయం దేవుని ఆలయంగా ఉండాలి. మన హృదయంలో నిత్యము దేవుని గురించినటువంటి స్తుతి ఉండాలి. ఆ స్తుతి ఉంటే ఆటోమేటిక్గా పాటలు వస్తాయిగా, రావా? నా నోట సినిమా పాటలు రానే రావు, అదేంటో. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి స్తుతి పాటలు వస్తానట్టే. సినిమా చెడ్డదని నేను ఏం అనట్లేదు, ఎవరిని కూడా నేను విమర్శించట్లేదు. నేను అనేది ఏంటి అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనం ప్రేమిస్తామో ఆయన బలము మనలో ఉంటుంది. ఉదయం 5 గంటలకు లేస్తా, రాత్రి 2 గంటలకు పండుకుంటా, ఎన్ని పనులు చేయడానికి దేవుడు నాకు బలం ఇస్తున్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. ఆయన అగ్ని చేత ఒక్కొక్కని పని పరీక్షించేమని కొన్నాడు. ఐ విల్ టెస్ట్ ఎవ్రీబడీస్ వర్క్ విత్ మై ఫైర్. ఇప్పుడు కొయ్య, తర్వాత చెత్త, దోగరం, దుమ్ము, ఏమిటది, పొట్టు, వీటితో ఏమన్నా కట్టడం చేస్తే నిలుస్తుందా? దేవుని అగ్ని చేత కాల్చినప్పుడు ఆ కొయ్యి కాలిపోతుంది కదా, కలప కాలిపోతుంది కదా. ఏది నిలుస్తుంది? బంగారం నిలుస్తుంది కదా. బంగారంతో చేస్తే, వెలగల రాళ్లతో చేస్తే, ముత్యాలతో చేస్తే అగ్నికి అవి తాళుకుంటాయి. అగ్ని కాల్చలేదు కదా బంగారాన్ని, ఇంకేముంది కాల్చడానికి? అనేక మార్లు శుద్ధముగా అగ్నిలో పుటం వేయబడి, కాల్చబడి, శుద్ధీకరించబడినటువంటి వెండి కానీ, బంగారం కానీ ఇంకా అగ్నితో కాలిస్తే ఇంకేమవుతుంది? ఏం మార్పు ఉండదు. నో రియాక్షన్ ఎట్ ఆల్. ఆల్రెడీ 7 మార్లు ఫర్నెస్లో కాలి అందులో ఉన్నటువంటి కల్మషాలన్నీ తీసివేయబడి, చక్కగా శుద్ధీకరించబడినటువంటి సువర్ణముగా, చక్కగా శుద్ధీకరింపబడినటువంటి వెండిగా మన పని ఉన్నప్పుడు అగ్ని మనల్ని ఏమైనా మార్పు చేస్తుందా? అగ్ని మనల్ని ఏమైనా కాల్చగలదా? కాల్చలేదు కదా. when you go through fire I will be with you, and you go through waters I will be with you. జలములలో పడి వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలో నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయాన నా ప్రభో, సాతాను సుడిగాలి రేపగా నా దరి చేరి నిలచావా నా ప్రభో. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలమూలలో పడి వెళ్ళినా అవి మా మీద పారవు, అగ్నిలో మేము నడచిన జ్వాలలు మము కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. శోధింపబడిన మీదట శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. చూసారా, ఏముంది కాల్చడానికి? అగ్ని బంగారాన్ని ఏం కాలుస్తారు? వెండిని ఏం కాలుస్తారు? కాల్చరు కదా. కాలిస్తే ఏం జరుగుతుంది? ఇంకా శోధము శుద్ధీకరించబడుతుంది, వెండి శుద్ధీకరించబడుతుంది. కానీ దేవుని అగ్ని పరీక్షకు మన పని నిలిచి ఉండేదిగా ఉండినట్లు మనం వెండితోనూ బంగారంతోనూ పని చేయాలి. పనికి మాలినటువంటి దేవుని అగ్నిని తాళుకొనలేనటువంటి పనులు మనం చేయడానికి వీల్లేదు. దానివల్ల ప్రయోజనం ఏమి కాదు, లేదు. యోహాను మండుచు ప్రకాశించుచున్నటువంటి జ్యోతి వలె ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవారు ఎవరు పుట్టి ఉండలేదు అని యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మనల్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం సాక్ష్యం చెప్తూ ఉన్నారు? యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. సాతానా, నా సేవకుడైనటువంటి యోబుని చూస్తున్నావా? యోబు ఎంత నీతిపరుడిగా ఉన్నాడో, యోబు ఎంత యథార్థపరుడిగా ఉన్నాడో, అతని భక్తిని చూస్తున్నావా? చూసారా? దేవుడు మనల్ని అందరినీ కూడా చూస్తున్నారు. ప్రతి ఆయన దృష్టికి మరుగైనటువంటి సృష్టి ఏది కూడా లేదు. దేవుడు యోబుని చూసినటువంటి దేవుడు సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలుని చూసి ఉన్నాడు. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ఎక్కడున్నాయి ఇట్లాంటి ఉజ్జీవకరమైనటువంటి పాటలు? పూర్వం పాస్టర్ గారి ప్రసంగం అంటే ఏమిటంటే, ఆ ప్రసంగంలో ఎంతో చక్కని ఆ సందర్భాన్ని బట్టి ఉజ్జీవకరమైనటువంటి కీర్తన పాడినప్పుడు ఆ సంఘం అంతా కూడా పాస్టర్ గారితో ఏకీభవించి ఆ పాటల ద్వారా ఎంతో ఉజ్జీవాన్ని పొందుకునేటువంటి వారు. ఇప్పుడు అంతా ఏమిటంటే యాజ్ పర్ డిక్టమ్, యాజ్ పర్ హైయర్ అఫీషియల్స్ ఆర్డర్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ ప్రోటోకాల్ యూ నీడ్ టు ఫాలో. అక్కడ స్పిరిట్ యొక్క రెక్కలు మనం బంధిస్తూ ఉన్నాం అనమాట. మోనోటోనస్ ప్రీచింగ్స్, మోనోటోనస్ సెర్మన్స్. యేసుక్రీస్తు ప్రభు ఒలివ కొండలో చక్కగా కీర్తన పాడి ప్రార్థన చేసేవారు. కీర్తనల పాటల ద్వారా ఎంతో ఉజ్జీవం ఉన్నది కదా. The preacher should not be restricted. The teacher should not be restricted with so many restrictions. You have to take this permission, you have to take that permission. ఈ పర్మిషన్ ఆ పర్మిషన్ వచ్చేసరికి సమయం గతించిపోతుంది. ఆయన పేరు పెట్టలేదని దాన్ని ఆయన పర్మిషన్ ఇవ్వడు, ఈవిడి పేరు పెట్టలేదని ఈవిడి పర్మిషన్ ఇవ్వడు. చివరికి చేయాలనుకున్నటువంటి ఆ మీటింగో, ఆ కాన్ఫరెన్సో, ఆ సెమినారో ఆగిపోతుంది. కొన్ని డెసిషన్స్ బోల్డ్గా తీసుకోవచ్చు, దానివల్ల పర్యవసానాలు మనకి నష్టం కలిగించినప్పటికీ చరిత్రలో మనం నిష్కపటమైనటువంటి ప్రేమను చూపించినప్పుడు, నిస్వార్థమైనటువంటి డెసిషన్స్ తీసుకుని మేలు కొరకు మనం చేసినప్పుడు తప్పకుండా ఫ్రూట్ మనం అనుభవిస్తాం అనమాట. బడా నమ్మకమైన మంచి దాసుడా, వెల్ డన్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని చెప్పి దేవుడి చేత మనం బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి. మనుషుల ద్వారా ఏమిటి? మనుషులు పెడితే పెళ్ళి, లేకపోతే తద్దినం. మనుషులంటే బయట వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తాను? మన ఇంట్లో వాళ్ళే పెడితే పెళ్ళి, లేకపోతే తద్దినం. మన ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. ఒక్కొక్కరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోమనండి,
అన్నయ్య బ్యాంక్ బ్యాలెన్స్కి ఎంత వచ్చింది, భార్య బ్యాంక్ బ్యాలెన్స్కి ఎంత వచ్చింది, తల్లి బ్యాంక్ బ్యాలెన్స్కి ఎంత వచ్చింది, తండ్రి బ్యాంక్ బ్యాలెన్స్కి ఎంత వచ్చింది చెక్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఎంత పుచ్చుకున్నారు అన్నటువంటి బ్యాలెన్స్ ఏమిటంటారు, బ్యాలెన్స్ స్టేట్మెంట్. ఇప్పుడు టైప్ రైటింగ్ లోయర్ గ్రేడు, హయ్యర్ గ్రేడు నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి వచ్చేటప్పటికి ఒక కష్టమైనటువంటి పార్ట్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ టైప్ చేయడం. ఇప్పుడెక్కడ ఉన్నాయిలేండి బ్యాలెన్స్ షీట్లు, అన్నీ కూడా కంప్యూటర్స్లోనే ప్రింట్ అవుతున్నాయి. ఎక్సెల్ షీట్, ఇప్పుడు ఎక్సెల్ షీట్స్ ఎలాగో అప్పుడు బ్యాలెన్స్ షీట్స్ అట్లా ఉండేది. టైప్ మెషిన్ మీద అన్నీ చేసేవారు. ఇప్పుడు అంటే ఎక్సెల్ షీట్స్ వస్తే కానీ ఆ రోజుల్లో బ్యాలెన్స్ షీట్ టైప్ చేయడం చాలా క్లిష్టమైనటువంటి టెస్ట్ అనమాట. హయ్యర్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్. అట్లా మన బ్యాలెన్స్ షీట్లు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. మనం ఎంత ఎవరికి అచ్చున్నాం, మనం ఇతరులకు అచ్చున్నామా, ఇతరులు మనకు అచ్చున్నారా? ఎవరికన్నా మనం 5 రూపాయలు ఇవ్వాలంటే అది అప్పు. మనకి ఇవ్వాల్సినటువంటి 5,000కి లెక్కలేదు. మనం ఎవరికైనా 5,000 ఇస్తే, 10,000 ఇస్తే, 20,000 ఇస్తే, 30,000 ఇస్తే అది వాళ్ళకి గిఫ్ట్. మనకెవరైనా 2 రూపాయలు ఇస్తే అది అప్పు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎంత అప్పున్నావు? నీకెందుకు? నీచుడా, భ్రష్టుడా, చండాలుడా. పేరు వచ్చి జాన్ జోసెఫ్, ఏదోలేండి. ఎంత అప్పున్నావు? నీకెందుకు? నీచుడా, దౌర్భాగ్యుడా. నువ్వేమన్నా నాకు ఉద్యోగం ఇచ్చావా, జీతం ఇచ్చావా? భ్రష్టుడా, చండాలుడా. నువ్వే కొలత ఇతరులకు కొలుస్తావు, అదే కొలతో నీకు నువ్వు కొలవబడను. ఎంత అప్పున్నావు? భ్రష్టుడా, చండాలుడా. ఈ అప్పు కారకుడు నీవు కావా, దౌర్భాగ్యుడా. విత్ వాట్ ఎవర్ మెజర్ యూ మెజర్ టు అదర్స్ ఇట్ విల్ ఆల్సో బి మెజర్ టు యూ. పశ్చిమానికి వీరు నాకు చేసిన ఎడల ఎండినమానికి వీరు ఏమి చేయదురో కదా. ఇఫ్ దే డూ దిస్ ఇన్ ద గ్రీన్ ట్రీ, వాట్ విల్ దే డూ when the tree is dry? Do not be mocked. God will not be deceived. With whatever measure you measure, it will also be measured to you. మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏ కొలతో ఇతరులకు కొలుస్తారు, అదే కొలతో మీకు నువ్వు కొలవబడను. ఇది వాస్తవం. దేవుడు విని వారికి బుద్ధి, దేవుని భయము దయచేయనుగాక. ఆమేన్.